బాలు ఇంట్లో అందరిని పిలిచి ఇకపైన ఈ ఇంట్లో గొడవలనేవే జరగకూడదు. అనవసరంగా ఒక మాట మాట్లాడినా, తిట్టినా ఊరుకోను. మర్చిపోయాను, అపార్థం చేసుకున్నాను ఇలాంటి మాటలు అస్సలే ఉండకూడదు అనేది అంటూ ఉంటే, మనోజ్ ఉండి అసలు గొడవలు పెట్టేదే నువ్వే కదరా అన్నట్టు అమాయకంగా అడుగుతూ ఉంటే, అవునరా నేనే గొడవలు పెడుతున్నాను కదా, అందుకనే చెప్తున్నాను మీరు హనీమూన్ క్యాన్సిల్ చేసేసుకోండి, నేను గొడవలు చేయను అని అయితే చెప్తూ ఉంటే, దానికి దీనికి ఏం సంబంధం అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక రోహిణి ఏమో అది మా పర్సనల్ విషయం అన్నట్టు చెప్తూ ఉంటుంది. మీ పర్సనల్ విషయాలు అయితే మీ పర్సనల్ ఖర్చులు పెట్టుకొని మీ డబ్బులతో వెళ్ళండి, అంతేకాని ఇంట్లో డబ్బులతో కాదు అన్నట్టు మనోజ్ కూడా చెప్తాడు. మనోజ్కి శాలరీ రాగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తాడని చెప్పగానే మనోజ్ ఒకసారిగా షాక్ అయిపోతాడు. ప్రభావతి కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆయనకి జాబే లేదు, డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు. ఇక గదిలోకి వెళ్ళగానే రోహిణి మనోజ్ని తిడుతూ ఉంటుంది. మీ తమ్ముడు అన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నోరు మెదపేంటి, అసలు నాకు ఒక డౌట్ వస్తుంది ఆ డబ్బుల విషయంలో. మీనా వాళ్ళ తమ్ముడిని పిలిపించి అంత గొడవ చేస్తున్నావు కానీ మీరు అప్పుడు దాకా కూడా నోరు తెరవట్లేదంటే ఏంటి, ఏదో దాచుతున్నారు, ఆ డబ్బులు తీసింది మీరే కదా అని చెప్పగానే చాటుగా వింటున్న ప్రభావతి ఒక్కసారిగా గుండె పగిలే షాక్ అయిపోతుంది. ఎప్పుడు తప్పు చేసినా తప్పు చేయకపోయినా మనోజ్ని సమర్థిస్తూనే ఉంటుంది ఈ ప్రభావతి. ఆమె తప్పులు బయటపడిన రోజు అప్పుడు తెలుస్తుంది